హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అనుష లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరు? నా కామెంట్లో చెప్పండి. నేను బాగున్నాను. ఈరోజు నేను ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్తున్నాను. సో ఇలా రెడీ అయ్యాను. లాస్ట్ టైం చెప్పిన కదా, ఎటైనా వెళ్తే ప్రతి శారీస్ పైనకి ప్రత్యేకంగా బ్యాంగిల్స్ ఏం తీసుకోను. లాస్ట్ టైం చూపించిన బ్యాంగిల్స్లో ఇవి కొన్ని తీసి మళ్ళీ ఇవి మ్యాచ్ అయ్యేటట్టు ఇట్లా తీసుకున్నా. అంటే ప్రతిసారి ఒక ఫంక్షన్కి వెళ్తున్నామంటే గాజులు ఇట్లా అవన్నీ కొనాలంటే ఫుల్ డబ్బులు. ఉన్న వాటిని ఒక్కసారి సెట్ తీసుకుంటా, ఆ సెట్లోనే ఆ సెట్ బ్యాంగిల్స్లోనే అన్నీ సెట్ అయ్యేటట్టు, అన్ని కలర్స్ సెట్ అయ్యేటట్టు సెట్ చేసుకుంటా. అది ఇప్పుడు ఒకసారి తీసుకుని అట్లా యూజ్ చేస్తా అన్నట్టు. అందుకని ఈసారి ఇట్లా సెట్ చేసినా. అప్పుడే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ కుదరలే, ఇప్పుడు చెప్తున్నా. సో ఈరోజు ఏమేమి జరుగుతాయి అవన్నీ వీడియోలో షేర్ చేస్తా. లెట్స్ గెట్ ఇట్ ద వీడియో. ఎడిపోతున్నారా? తయారైనా మంచిగా ఫంక్షన్ పొద్దున్న తయారైనా. అత్తగారు ఊరు అంటే అంత ఇష్టమారా నీకు? అత్తగారు ఊరు, అమ్మమ్మల ఊరు అంటే ఎవరికైనా ఇష్టం అనవారా? అంటాను. కెమెరా అన్ని అయితే మోడల్ రాదు ఇక్కడ నీకు. చెప్పు, వెళ్ళిపోతాను. మామయ్య మామ గట్టిగా మామయ్య దగ్గర కాదురా, మా మేనమామ ఎంగేజ్మెంట్ పోతున్నాం. మా మేనమామ వాళ్ళ ఎంగేజ్మెంట్. మా చిన్న మేనమామ మా చిన్న మేనమామ ఎంగేజ్మెంట్కి పోతున్నాం. కెమెరా ఆన్ చేయకముందుకైతే గట్టిగా అరుగుతావు. స్కూల్కి ఎందుకు దుమ్మగొట్టావు? స్కూల్కి ఎందుకు దుమ్మగొట్టావు? ఫంక్షన్ వీడికి నెట్ రా వాళ్ళ హస్బెండ్ నెట్. బా, అందరి గురించి ఆత్మబంధు బెన్నిగాడు అంతేనారా? వీళ్ళిద్దరం వీడియో తీద్దాం, ఇద్దరం తీద్దాం. తినేటప్పుడు పోతా అంటే ఇలా ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మొత్తం మనదే. ఇక వీడియో తీసుకున్నాం, చూద్దాం మరి నా వీడియో. అట్లెక్కల సెల్ వస్తుందిరా, చూడరా. నువ్వు వండుకొచ్చినావా షాపు పోయి? అక్కడ అందుకే అయినా మనం. నువ్వు తినవా? నీదేదిరా? ఇంకున్నాయా? చాక్లెట్స్ ఎక్కువ తినదురా. ఈ చిత్రాన్ని థ్యాంక్ యూ. క్రీమ్ చాక్లెట్ మంచిగా ఉన్నాయి. చాక్లెట్స్
మొత్తం అంతేనా? ఇది ఏం స్టాప్ చెప్తా. ఇది ఏం స్టాపు? సుబేదార్. ఇక్కడ మమ్మీ వాళ్ళ పెద్దమ్మ ఉన్నది ఇక్కడ. అవ్వ వాళ్ళ అక్కు ఎట్లా పోవాలి? పెద్దమ్మ ఇంటికి ఇట్లా దాన్ని పోవాలి. సుబేదార్ అన్న ప్రతిసారి సుబేదార్ గుర్తుకొస్తుంది నాకు. అందరు చూడు ఎట్లా అమ్ముతాను. ఏంటి అమ్ముతావా? చూడు బనానా సార్ తీసుకున్నాం ఒక్కొక్కటి. మనం ఫంక్షన్ పోతున్నాం మరా. ఫంక్షన్ పోయేటప్పుడు బనానా తీసుకుపోతుంది. ఒక్కటి తింటా పైసలు. మనం బస్సులో ఉన్నాం రా. ఇట్లా అమ్మంటారా? వచ్చేటప్పుడు తీసుకున్నాం. నీకు బనానాస్ ఇష్టమా, యాపిల్స్ ఇష్టమా, ఆరెంజెస్ ఇష్టమా? కివి ఉన్నాయి, ఇంకేమున్నాయి రా తర్వాత వచ్చింది. ఏ ఫ్రూట్స్ ఇష్టం చెప్పలేరా? నాకు బనానా, యాపిల్, సంత్రా మోస్ట్ ఇష్టం. చాలా మోస్ట్ ఫేవరెట్ ఫ్రూట్ యాపిల్. ఇప్పుడు వచ్చేది ఇక్కడనే అన్న నెనిగాడు రాయల్ ఎన్ఫీల్డ్ ఈయనే తీసుకున్నాడు. చూపిస్తా వస్తుంది. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాం మరి నిన్ను దబా ఈ రోడ్డు దాటిపించినాం మమ్మీ నేను. నీకు గుర్తుకులేదు కావచ్చు కదా. ఇగో వస్తుంది అన్న బైక్. ఎవరు చెప్పురా, ఎవరు చెప్పు. ఇప్పుడు అన్నావా? నేను ఇలా ఎప్పుడైనా ఎక్కినావా? బుల్లెటా? అన్న బుల్లెట్ బండి కాదు, అన్న బుల్లెట్ బండి మీద ఎక్కినా ఎప్పుడన్నా? నేను ఇలా బండి ఎక్కినావా? పొద్దున ఫోన్ నుంచి అడుగు. ఇది భలే ఉన్నది రాయి. ఇగో ఇదే షాప్, ఈ షాప్ ఇక్కడ. నీకేం కావాలి? చికెన్ పోయినాక మనకు తిండి పెడతారు, మనం తింటామాట. లేసా? మనం ఇంటికి పోయినాక ఇంటి పక్కన ఉన్న షాపులా కొనుక్కున్నాం. ఇప్పుడు మామూలు ఇంటికి పోతున్నాం కదా, అక్కడ మనం పోగా టీ తాగుతారు. సో ఇప్పుడు పోయినాక తిన్నాక బయటకు వచ్చి థమ్స్ అప్ తాగుదాం. ఓకే కెమెరా మ్యాన్ డ్యూటీ కరెక్ట్ ఒక 10 minutes ఆగు. అంత బట్టలకు పోయకు. తోడువిగా దూడు. ఓకే మెడకే ఇక మెడకే. ఊరికి వచ్చి ఊరికి అక్కడ అవుతున్నాం. ఏం కాదు, ఏమైతే మనం చేసుకున్నాం. మెడకింది చేసినాక అది పెట్టినా ఇట్లాను బాగా బొడికాయ లేదు. పగ తీసుకుంటాను. వీడే హాస్టల్ నుంచి వస్తాడు. ఎవరక్క? నేను ఇంటికి వచ్చి పడుకున్నదా? స్మైల్ కొంచెం నవ్వండి. నవ్వండి. నవ్వుతూ మాగురా మంచిగా కనబడతానా అక్క? నువ్వు కొంచెం పెడతా. ఇప్పుడు ఇట్లాగా అని మొత్తం అటు ఇటాను అంటాను కదా మొదలు పెడతా లైట్గా. లేదు చాలా అక్కడ అంటది అంటాను. మరి తినేటప్పుడు ఎట్లా? తినేటప్పుడు పెట్టుకుంటాను ఇప్పుడు అని మళ్ళీ తినేటప్పుడు ఎట్లా? అంటే మంచిగా తినేటప్పుడు ఎట్లా? తినేటప్పుడు అది కూడా పోతుంది. వెయిట్గా పెట్టుకున్నాను. పోతుందా? నోట్లకు పోతుందా? ఇప్పుడు అనుకో మళ్ళీ తినేటప్పుడు పోతుందా అక్క? సఖీ హాస్టల్ హాస్టల్ అందరూ పోలేదా? ఏ కాలేజ్?
వెళ్ళి మాట్లాడుకుంటున్నారు చూడండి అన్నయ్య ఇంకా ఉన్నది వీడియో అందుకే చూసుకోక నాకు కనబడుతుంది నువ్వు ఇట్లా తీయరా మరోసారి పెట్టినా అక్క అక్క ఇక్కడ అయితే ఉన్నారా 30 minutes 31 seconds ఇక్కడ మంచిగా అంటే అదే అటు ఇటు అవుతుంది ఇక్కడ ఇక్కడ కరెక్ట్ పెట్టుకుంటే నేను దూరుతా కానీ ఇట్లా అనుకో మళ్ళా అట్లా అనుకొని నోరు మూసుకుంటుంది పెదలు మొత్తం నీదేమన్నా నీకు ఎక్స్ట్రా అంటే ఇట్లా అనుకో ఎక్స్ట్రా ఇక్కడ కనబడితే అట్లా ఓకే మొత్తం వచ్చిందా మళ్ళీ అనుకో ఇట్లా బాగుంది ఎట్లున్నారా మమ్మీ చూపెట్టు ఇది చూడు ఇటు కాదు అటు కాదు ఇటు చూడు నువ్వు వస్తావరా మధ్యలో ఎక్కడికి వచ్చినారా ఎక్కడికి వచ్చిన మంచిగా ఉన్నాయి మమ్మీ మంచిగా ఉన్నాయారా నవ్వవాడా అందరు వస్తారు అందరూ అంతేనా ఎండవా వీడియో స్టార్టింగ్లో మా తమ్ముడు చెప్పినట్లు నేను మా పిన్ని ఆయన తమ్ముడు మేము ముగ్గురం కలిసి మడికొండకి వెళ్ళినాం మా చిన్న మామ ఎంగేజ్మెంట్ కోసం అని మడికొండకి వెళ్ళినాం మడికొండ నుండి ఆయన పెళ్లి పిల్ల వాళ్ళ ఇంటికి ఎంగేజ్మెంట్ అదే ఎల్కుర్తిలో సో అక్కడికి వెళ్తున్నాం మా చిన్న ఆంటీ వాళ్ళ ఇంటికి అన్నట్టు సో మడికొండకి వెళ్ళి కొద్దిసేపు అందరు గ్యాదర్ అయ్యేంతసేపు వెయిట్ చేసి అక్కడ నుండి మళ్ళీ ఎల్కుర్తికి స్టార్ట్ అయినాం ఈరోజు మొత్తం వీడియోలో మా తమ్ముడే ఉంటాను కొంచెం స్టార్ట్ చేసిన నేను ఇటు జరగండి అమ్మా దిగండి ఓకే సార్ రెడీ మేడం రెడీ రెడీ ఇక్కడ చూడండి చూడండి ఓకేనా ఓకే ఫైనల్గా ఎల్కుర్తికి వెళ్ళి ఫంక్షన్కి అయితే అటెండ్ అయినాం మేము వెళ్ళిన తర్వాత ఇంకా 45 మినిట్స్కి అట్లా ఫంక్షన్ స్టార్ట్ అయింది అందరూ వచ్చే వరకు అంటే ఎవరి కోసం వెయిట్ చేశారు అట్లా లేట్ అయింది లేట్ అయినా కానీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అవన్నీ దిగిన తర్వాత లంచ్ చేసి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మాట్లాడి ఇంకా మేము రిటర్న్ అవుతున్నాం మార్నింగ్ మమ్మల్ని మడికొండ నుండి తీసుకొచ్చిన కార్లోనే మళ్ళీ రిటర్న్ అవుతున్నాం మడికొండ వరకు అక్కడ నుండి మళ్ళీ బస్కి అట్లా నేను పిన్ని తమ్ముడు మేమందరం కలిసి వస్తాం ఈరోజు మొత్తం 100 ఎక్కువ ఉంది నా వీడియోలో ఎక్కువ ఎవరు కనిపించరు కనిపిస్తే అల్లుళ్ళు కోడళ్ళు వాళ్ళు తప్ప ఇంకా ఎప్పుడైనా అమ్మ అట్లా కనిపిస్తుంది
అయితే ఈ వీడియోలో అయితే మొత్తం తమ్ముడు నేను ఎక్కువ అప్పుడప్పుడు మా పిన్ని అనిపించింది. నేను చాలా వీడియోస్లో చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని వీడియోస్ తీయను, ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతారో కారో అని నాకు అనిపిస్తుంది. అందుకని నేను తీయను. ఇన్ కేసు వాళ్ళకి నేను కూడా ఉంటా అంటే నన్ను మంచిగా వాళ్ళు ఏం ఫీల్ కారు, కంఫర్టబుల్గా ఉంటారనే వాళ్ళనే నేను తీస్తా. అలాంటి పర్సన్లో మా పొట్టళ్ళు అంటే అల్లుళ్ళు కోడళ్ళు అండ్ వీడు తమ్ముడు. అండ్ మా పిన్ని కూడా కొంచెం షై అవుతుంది, అందుకని ఎక్కువ తీయలేమను. మేము తమ్ముడు నేనైతే ఇట్లా వీడియో తీసినాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. డే మొత్తం ఫోన్తోనే ఆడిండు వీడు బెన్నిగాడు. అయినా కానీ మన చాలన్నట్టు ఇంకా ఫోన్ యాక అంటే ఇక ఇట్లా మాట్లాడుకుంటూ ఎంత డే మొత్తం ఆడినా కూడా నీకు సరిపోలేదారా అనుకుంటూ మాట్లాడుకుంటూ నువ్వెవరెవరిని కలిసినావు, నేను ఎవరెవరిని కలిసిన, ఎవరెవరు ఇట్లా మాట్లాడుకున్నావు, అన్నీ మాట్లాడుకున్నావు. మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కువ కొట్టుకోము కానీ ఇంకా బాగానే మాట్లాడుకుంటూ అట్లా అక్కడ జరిగిన విషయాలన్నీ జోక్ చేసుకుంటూ కార్లో డిస్కషన్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడ మాట్లాడుకుంటూ బెటర్ అనిపించింది. తర్వాత బస్సులో కుదరలేదు, ఒక్కొక్క ప్లేస్లో ఫుల్ రష్ ఉన్నది. ఈవినింగ్ టైం అంటే అందరు ఇంటికి వచ్చే టైం కాబట్టి అప్పుడు ఇంకా కుదరలే. ఇంటికి వచ్చినాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాం కదా, ఇక ఎక్కడనే కార్లో నీతో వాళ్ళు ఇట్లా మాట్లాడి వీళ్ళు రాలేదు, వాళ్ళు వచ్చిళ్ళు అనుకుంటా అన్నీ మాట్లాడుకుంటా వచ్చినాము. నాకైతే ఈరోజు ఫుల్ మంచి టైంపాస్ అయింది వీనితోటి. ఏమో అంటే చెల్లె వాళ్ళు రాలేదు, సో కొంచెం అక్క వాళ్ళు లేట్గా వచ్చిళ్ళు. అట్లా టైంపాస్ అవుతుందో కాదనుకున్న వీనితో ఫుల్ టైంపాస్ అయింది. ఇంకా జర్నీలో అయితే ఇంకా చాలా అన్నీ వాడు ఎప్పుడెప్పుడో చూసినవి కూడా చెప్తాడు, అంత మనకి మెమరీ పవర్ అంత ఉంది అనుకుంటా. ఇంక అట్లా మాట్లాడుకుంటూ వచ్చినాం. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. వీడియో ఇన్ని వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉంటాను. అండ్ లాస్ట్ వీడియోలో బర్త్డే వీడియో, ఆ వీడియో జస్ట్ షార్ట్ కట్లు అట్లా పెట్టిన, అది మంచిగా కంప్లీట్గా పూర్తి వీడియో నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ బర్త్డే వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.